హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్. ఈరోజు ఒక చుక్క కూడా ఆయిల్ వేయకుండా, అసలు ఆయిల్ని యూస్ చేయట్లేదు, మొత్తానికి టమాటో పల్లి చట్నీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఇడ్లీ, దోశ అన్నింటిలోకి కూడా ఇది యూజ్ అవుతుంది. మీరందరూ కూడా దీన్ని ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్ అనేది చూద్దాము. ఒక 4-5 టమాటాలని ఈ విధంగా పీసెస్కి కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర వేశాను, చిటికెడు పసుపు వేస్తున్నాను, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనము ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీన్ని అంతా బాగా ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించాలి. టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ కట్టేసి మనము ఒక చల్లగా అయ్యేంతవరకు దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్లోకి ఒక కొన్ని పల్లీలు తీసుకొని మామూలుగా వేయించుకోవాలి. పల్లీలను కూడా చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా పల్లీలను తీసుకొని, పల్లీలు కూడా చల్లగవ్వాలి, అంటే వెంటనే వేడివేడివి పట్టాం కదా. చల్లగైన తర్వాత ముందుగా పల్లీలు వేసుకున్నాను. తర్వాత కొంచెం 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత టమాటో, మనం ఉడకబెట్టుకున్న టమాటో ఏదైతే ఉందో దాన్ని కూడా వేసాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వితౌట్ ఆయిల్ టమాటో పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్, పుల్కా, చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ అన్నింటిలోకి ఇది బాగుంటుంది. మీరు అందరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.